చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను విభూతి ఫాల్స్కి వెళ్తున్నాను. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. లాక్ చేసి బయలుదేరుతున్నాం. రండి కిందకి బండి ఎక్కుదాం. బ్యాగ్ తీసుకున్నాం ఇంటికి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో వెళ్ళేటప్పుడే ముందే నేను ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తున్నాను. సో తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తింటామన్నమాట. అందుకోసమే కొంచెం లేట్ అయింది. ఈరోజు నా అదృష్టం కొద్దీ కొంచెం ఎండ కూడా వస్తుంది. వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వర్షం పడితే కనుక ఇంకా ఆగిపోదాం అనుకున్నాము. ఈరోజు వర్షం పడలేదు. రోడ్ నుంచి ఇప్పుడే లెఫ్ట్ తీసుకున్నాము. మోహన్ గారు వాటర్ బాటిల్ తాగడానికి వెళ్ళారు. మోహన్ నచ్చు మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది, అదే 40 మినిట్స్ ఉంది రీచ్ అవ్వడానికి. సో 40 మినిట్స్లో మేము వెళ్ళిపోతాము. వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో చూపిస్తాం. ఈరోజు నా ప్లాన్లో విభూతి ఫాల్స్ అండ్ యానా కేవ్స్ రెండు ఉన్నాయి. మామూలుగా అయితే విభూతి ఫాల్స్ ఫస్ట్ విజిట్ చేస్తున్నాము, యానా కేవ్స్ నెక్స్ట్ అనమాట. విభూతి ఫాల్స్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు టైం ఉంటే 4 అవ్వకపోతే కనుక మేము యానా కేవ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళడానికి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మా ఇంటికి వెళ్ళడానికి. సో కొంచెం ముందే బయలుదేరితే బెటర్ కదా. అసలే అడవి ఇదంతా, మళ్ళీ వర్షం సడన్గా పడి స్ట్రక్ అయిపోతే ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ విభూతి ఫాల్స్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ బాగానే ఉంది, మళ్ళీ నెక్స్ట్ చాలా టైం ఉంది అనుకున్న తర్వాత మేము యానా కేవ్స్కి వెళ్తాము. సో యానా కేవ్స్ కూడా నేను చూశాను, అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కానీ వర్షానికి గట్టిగా బుక్ అయిపోయామన్నమాట. తడిచిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడు చలి వేసేసింది మాకైతే. లాస్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంది చూడండి. అండ్ ఇది చూసారా, మొత్తం అడవి అనమాట. దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ పైనే, 30 to 40 కిలోమీటర్స్ మధ్యలో మేము అడవిలోనే ట్రావెల్ చేసాము. రోడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం దూరం మాత్రం గతుకులు ఉన్నాయి, కానీ మిగిలినంతా రోడ్డు చాలా బాగుంది. మన ఏపీలో లాగా గుంటల మధ్యలో రోడ్లు కనిపించలేదు. రోడ్ల మధ్యలో అక్కడక్కడ గుంటలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం అడవి ప్రాంతం అవ్వడం, ఎక్కడ కూడా మనకి ఎంత ఎండ ఉన్నా కూడా ఎండ తెలియదు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ అడవిలో ఎక్కడ ప్లాస్టిక్ పడేయకూడదు అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అది ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెడుతున్నారు, దానిలో వేయాలి. అండ్ ఇక్కడ మనకి వాటర్ క్యాన్స్ కూడా క్యాన్స్ దొరుకుతాయి. 5 లీటర్స్ క్యాన్స్ దొరుకుతాయి. అంతకు మించి తక్కువ దొరకవు అనమాట. 1 లీటర్ 2 లీటర్ మనం కొనుక్కోలేము. సో అది కూడా మీరు చూసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్స్ ఎవరైనా మనం అక్కడ పడేసేస్తాం, చిప్స్ తినేసి పడేసేస్తాం కదా, అలా పడేయకూడదు. ఇక్కడ డస్ట్బిన్స్ సపరేట్గా పెట్టారు, అక్కడే పడేయాలన్నమాట. ఇంకా మేము ఎంటర్ అయిపోయాము. విభూతి ఫాల్స్ దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 2 దగ్గరలో ఇచ్చారు. మనకి రైట్ సైడ్ కనిపించే డౌన్లో ఒక దగ్గర ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇచ్చారు పార్కింగ్. కార్లైనా పెద్ద పెద్ద బస్సులైనా పార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ లోపలికి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ ఉందన్నమాట. మనిషికి 20 రూపీస్ మనం పే చేయాలి. అండ్ ఇది లోపలికి వెళ్ళే దారి. మీరు కనుక బండి వేసుకొని వస్తే కారు కూడా లోపలికి వెళ్తుంది. మనం ఎవరైనా ఎక్కువ మంది ఉన్నా, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు ఉన్నా పై వరకు తీసుకెళ్ళి దింపేసి రావచ్చు, కారు వెనక్కి వచ్చేయచ్చు. కాకపోతే బైక్ మాత్రం అక్కడ పార్కింగ్ ఉందన్నమాట, పైన పార్కింగ్ ఉంది. ఎవరైనా నడవలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కనుక వస్తే కనుక వద్దనే చెప్తాను నేను. రోడ్డు అంటే ఇక్కడ వరకు కనిపించే వరకు బాగానే ఉంది, కానీ పైకి వెళ్ళే కొద్దీ జారిపోతూ ఉందన్నమాట. అసలు బాగాలేదు. ఇలా ట్రెక్కింగ్ చేస్తూ కనీసం 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. 1 కిలోమీటర్ పైనే ఉంది అనమాట. అంత దూరం వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఈ దారంతా చూసారా ఎలా ఉందో, వర్షం పడినట్టుంది. సో జారిపోతుంది అనమాట. అక్కడక్కడ రబ్బీస్ ఉండడం వలన, అంటే కొండ మట్టి కదా, సో జారిపోతూ ఉంది. మా ముందు వెళ్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళే. సో వాళ్ళతో మేము మాట్లాడాము. తెలుగు వాళ్ళు ఒక బ్యాచ్ వచ్చారనమాట. గ్యాంగ్ మొత్తం ఒక 10 మంది దాకా వచ్చారు తెలంగాణ నుంచి అంట. అదిగో దూరం నుంచి చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళట్లేదు, కానీ అది కింద డౌన్లో పడుతుంది. అక్కడికి వెళ్ళడానికి వేరే దారి ఉంటుందంట. మాకు టైం అయిపోతుందని చెప్పి మేము వెళ్ళలేదు. కానీ ఈసారి ఎప్పుడైనా వెళ్తే అది కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అది వెళ్ళాలంటే కనుక మనం అడవిలోకి కిందకి దిగేసి అప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలంట. అంటే ఇక్కడ మీకు ఒక వాటర్ ఫాల్ దగ్గర దారి కనిపిస్తుంది, పక్క నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ దారిలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే కనుక అక్కడ వాటర్ ఇప్పుడు ఎక్కడైతే నేను మీకు చూపించానో అక్కడికి మనం వెళ్తాము. సో అది కొంచెం డేంజర్, పాములు అవి ఉంటాయి, చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళొద్దని చెప్పారు. సో అందుకని నేను అది చూస్ చేసుకోలేదన్నమాట. చూసారు ఈ దారంతా ఎలా ఉందో, మొత్తం చీకటిగా, అంటే మొత్తం పైనంతా చెట్లు ఉండడం వలన మనకి అది చాలా చీకటిగా కనిపిస్తుంది. కాకపోతే దారి బాగానే ఉంది. అది సమ్మర్లో అయితే బాగుంటుందేమో, కానీ సమ్మర్లో వాటర్ ఫాల్స్ ఎక్కువ వాటర్ ఉండవు కదా వాటర్ ఫాల్స్లో. సో అందుకని చెప్పి నేను మాన్సూన్ రావాలి అని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేశాను అనమాట. ఒకవేళ సమ్మర్లో ఎవరైనా వచ్చేలా అయితే పెద్దవాళ్ళు ఆ టైంలో వస్తే బాగుంటుంది. మీరు మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మాన్సూన్లోనే రండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లోనే బాగుంటుంది. ఏ వాటర్ ఫాల్ అయినా కూడా మాన్సూన్లోనే బాగుంటుంది. సోదంతా చెప్తున్నాను కానీ అసలు ఈ వాటర్ ఫాల్ ఎక్కడుందో చెప్పలేదు కదా. మీరు ఎవరైనా గోకర్ణ విజిట్ చేస్తే కనుక మ్యాక్సిమం చాలామంది తెలుగు వాళ్ళకి తెలుసు గోకర్ణ. ఎవరైనా వస్తే కనుక గోకర్ణ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది.
గోకర్ణ నుంచి రావచ్చు. మనం అక్కడ వెహికల్ తీసుకోవచ్చు గోకర్ణలో. గోకర్ణ వచ్చి రావచ్చు. అండ్ ఎవరైనా గోవా వచ్చినా కూడా రావచ్చు అనమాట. గోవాకి కూడా కొంచెం అంటే గోకర్ణకి చాలా దగ్గరగా ఉంటుంది. గోవాకి కొంచెం దూరం ఉంటుంది. చాలా దూరం, కొంచెంగా చాలా దూరం ఉంటుంది. కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చా అంటే చూడొచ్చు. చాలా బాగుంది. అంటే మీరు గోవాలో బీచెస్ని ఎంజాయ్ చేసిన తర్వాత బోర్ కొడుతుంది కదా మనకి. అలాంటప్పుడు ఇలా ఒక మంచి వాటర్ ఫాల్ని విజిట్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. యానా కేవ్స్ కూడా పక్కనే ఉంటాయి కాబట్టి ఇంకా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా గోవా వచ్చినా లేకపోతే గోకర్ణ వచ్చినా మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ. నాకు చాలా నచ్చేసింది. నాకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోదామా అనిపించింది. కానీ నేను ఇంకా యానా కేవ్స్కి కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వచ్చాను కదా. సో అందుకని చెప్పి నేను కొంచెం తొందరగా ముగించేసుకుని వెళ్ళిపోయాను. మీరు మాత్రం విభూతి ఫాల్స్ ఒక్కటే చూసేలా అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ రెండు విజిట్ చేయాలనుకుంటే కొంచెం ఎర్లీగా వచ్చేయండి. చాలా బాగున్నాయి రెండు ప్లేస్లు కూడా. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే పర్టికులర్గా మీరు నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, నేచర్ లవర్స్ కొంతమంది, వాళ్ళకైతే చాలా బాగా నచ్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్ విభూతి ఫాల్స్ అనమాట దీని పేరు. అండ్ ఇక్కడ దారి చూసారా, ఏర్లు ఉంటాయి కదా చెట్టుకి ఉన్న కింద ఏర్లు, ఆ ఏర్లు పట్టుకొని మేము ఎక్కుతూ ఉన్నామన్నమాట. పక్కన కూడా చెట్టు కొమ్మలతో భలే చేశారు కదా, అది కూడా బాగుంది. చిన్న గోడలాగా దాన్ని సపోర్టింగ్ కోసం పెడతారు కదా, అలాగా ఉందన్నమాట. చాలా బాగుంది. అది కూడా దగ్గరలోకి వచ్చేసాము. మాకైతే వాటర్ సౌండ్ భయంకరంగా వినిపిస్తుంది. నాకు చాలా నచ్చేసింది. ఇక్కడ అచ్చంగా మన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారనమాట. చాలామంది వచ్చారు. మీరు ఎవరైనా టూర్ ప్లాన్ చేస్తే కనుక ఇక్కడికి ప్లాన్ చేసుకోండి. అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ కనిపించారు. కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఒక 2 days అలాగా విభూతి ఫాల్స్ అండ్ యానా కేవ్స్ ప్లాన్ చేసుకోండి. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కర్ణాటకలో మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టరు టూరిస్టులని. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి. గోవాలో అయినా కర్ణాటకలో అయినా కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మనం. ఎక్కువ టార్చర్ పెట్టరు. కాకపోతే పోలీసులు మాత్రం మీరు ఓన్ వెహికల్ వేసుకొని వస్తే, కార్లు గట్రా వేసుకొని వస్తే కొంచెం కమిషన్ తీసుకుంటారంట. అది కూడా మా ఫ్రెండ్ చెప్పారు. సో అది మాత్రం చూసుకోండి. అసలు అరుపులు కేకలు విన్నారా, ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు. నాకైతే నిజంగా నాకు కూడా అరవాలనిపించింది, కానీ బాగుంటుంది కదా అని చెప్పి ఆగిపోయాను. ఇప్పుడు మేము ఎంట్రన్స్లో ఉన్నాం కదా, నాకు మాత్రం ఇక్కడ ఉంటే అసలు చూడబుద్ధి కావట్లేదు. నాకు పైకే వెళ్ళాలనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి రూట్ లేదంట. ఆ కొండెక్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. మోహన్ గారు అయితే వద్దంటున్నారు. నేను మాత్రం వెళ్ళాల్సిందే అని పట్టుబడుతున్నాను. అందుకే నన్ను ఎలాగోలా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారనమాట మోహన్ గారు. ఇంత దూరం వచ్చి ఇక్కడ నుంచి చూస్తే ఏమొస్తుంది మజా, పైకి వెళ్ళి చూస్తేనే కదా. అందుకే ఏదేమైనా సరే పైకి వెళ్ళి చూడాలని ఫిక్స్ అయిపోయాను. నేను రాను. ఎక్కడికి? చూసారా అసలు ఆ రూట్ ఎలా ఉందో. నేనే అనుకుంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయారనమాట. సో వాళ్ళతో పాటు మేము కూడా, వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే, మాకు తగిలారని చెప్పాను కదా ఇందాక, వాళ్ళే అనమాట. ఇందాక మనం చూసాం కదా, అది కింద అనమాట. ఇది మిడిల్లో. ఇప్పుడు మేము ఆగిన దగ్గర మిడిల్లో అనమాట. మోహన్ గారు ఇంతకు మించి పైకి రానని చెప్పేశారు. మీరు వెళ్తే వెళ్ళండి, నాకు సంబంధం లేదు అన్నారు. సరే చూద్దాము, వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ అక్కడ నుంచొని చూస్తున్నా అసలు ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ అని. ఇక్కడ నుంచి జారి పడితే కనుక ఇంకా మామూలుగా ఉండదు. రేపటి నుంచి యూట్యూబ్లో నేను మీకు కనిపించను. కాకపోతే చాలా జాగ్రత్తగా మనము కొంచెం చూసి చూడనట్టున్నా పక్కనున్న వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, ఇంకా బయట ప్రపంచంతో మాకేం పని లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేశారా?
నేనైతే అదే చూస్తున్నాను, ఎవరైనా భయపడుతున్నారా లేకపోతే ఎవరైనా వెళ్ళిపోదామన్నట్టు చూస్తున్నారా అనేసి. అసలు ఎవరికి వెళ్ళే ఉద్దేశం లేదు, ఎవ్వరూ భయపడట్లేదు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని. అలా ఎంజాయ్ చేయగలిగితేనే బాగుంటుంది కదా. ఇక్కడేమో నాకు బాగా దాహం వేసేస్తుంది. మేము వచ్చేటప్పుడు 1 లీటర్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాం అనమాట. కాకపోతే అదేమైంది, దారిలోనే మొత్తం తాగేశారు మోహన్ అచ్చు కలిసి. ఇంకా మాకు వాటర్ లేవు, ఎంతసేపు వెయిట్ చేసామో ఎక్కడైనా వాటర్ దొరుకుతాయేమో అనేసి. అవి తాగేద్దామంటేనేమో అందరూ స్నానాలు చేస్తున్నారు కదా, ఎలా తాగుతాం, తాగలేం కదా. సో ఇంకా మీరు మాత్రం వస్తే కనుక వాటర్ బాటిల్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. మాలాగా ఒక వాటర్ బాటిల్ ఊపుకుంటూ తీసుకొని వచ్చారంటే దారిలోనే అయిపోతాయి, ఇంకా మీకు నీళ్ళు కష్టం అయిపోతాయి, వాటర్ దొరకవు. సో వచ్చేటప్పుడు మంచినీళ్ళ బాటిల్స్ మాత్రం ఒక 2-3 క్యారీ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, వాటర్ని బాగా అబ్జర్వ్ చేయండి. అసలు ఈ వాటర్ ఎందుకు ఇలా ఉన్నాయో నేను ఇంకా తర్వాత చూపిస్తాను. అసలు ఎందుకు ఇలా వస్తున్నాయి, ఎందుకు ఇలా ఉన్నాయి అనేసి, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా చెప్తాను ఎండింగ్లో. ఆ ప్లేస్ చూపించి చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రాళ్ళు కొంచెం పాకుడుగా ఉన్నాయి, జారిపోతున్నాయి. ఎక్కడం కానీ దాని మీద నిలబడడం కానీ చాలా కష్టంగా ఉందన్నమాట. మోహన్ గారును అచ్చు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఇంకా రమ్మన్నా కూడా రావట్లేదు పైకి వెళ్దామంటే. చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత భయం లేకుండా వెళ్ళిపోతున్నారో. అదంతా పాకుడు మీకు కనిపిస్తుందా? ఇక్కడ వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది కదా. మోహన్ అచ్చు రానన్నారనమాట. ఇంకా నేను ఇందు పైకి వచ్చేసాము. పైకంటే ఇంకా ఫుల్గా పైకి వెళ్ళిపోలేదు, ఇది 3rd స్టేజ్ అనమాట. ఇక్కడ కూడా ఒక దగ్గర ఆగడానికి ఉండింది, సో ఇక్కడ ఆగాము. కానీ ఇప్పుడు కూడా మోహన్ గారిని పిలుస్తున్నా, నాకు భయం వేస్తూనే ఉంది, నేను ఎక్కడ పడిపోతాను అంటే, నాతో పాటు ఇందు కూడా ఉంది కదా అని భయం వేసింది. ఆయన మాత్రం రానంటే రానన్నారు. నేను ఇందు మాత్రం వచ్చేసాము, మా ఇద్దరికి అసలు భయమే లేదు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఎందుకు ఇంత బాగుందంటే, ఇక్కడ మొత్తం 5 స్టేజెస్గా వాటర్ ఫాల్ పడతా ఉందన్నమాట. ఒకటేమో పై నుంచి బాగా హైట్ నుంచి పడుతుంది, మిగిలినవి 4 కొంచెం దగ్గరగా చిన్న చిన్నగా పడుతూ ఉన్నాయి అనమాట. మోహన్ గారు కూర్చున్న ప్లేస్ ఏమో 2nd ప్లేస్, పక్కనే ఉన్నది ఇది 3rd ప్లేస్ అనమాట. ఈ పక్కన కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు వాటర్ పడుతున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. ఆ పక్కన ఉన్నది 4th ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఏమో పైనుంచి పడేది. మొత్తం 5 స్టేజ్ల్లో పడుతుంది ఇక్కడ వాటర్. సో అందువలన అది ఇంకా అందంగా ఉందన్నమాట. వాటర్ పడే ప్రతి దగ్గర కూడా అలా ఒక తొట్టెలాగా ఏర్పడింది, గుంటలాగా. అందువలన అక్కడ వాటర్ పడే దగ్గర స్నానం చేయడానికి ఉందన్నమాట. సో అందుకే వాళ్ళందరూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ప్లేస్లో కూడా. ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు ఆ స్టేజ్ని ఎంచుకుంటున్నారు. కింద తొట్టెలా ఉంది కదా, ఫస్ట్ తొట్టెలాగా కనిపిస్తుంది కదా, అక్కడేమో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉండిపోయారనమాట. 2nd స్టేజ్, 3rd స్టేజ్, 4th స్టేజ్ వరకు ఎవరు రావట్లేదు. నాలాంటి కోతులు ఇంకా భయం భక్తి లేకుండా ఉండే వాళ్ళైతే మాత్రమే వస్తున్నారు. నేను ఇందు వచ్చాం కదా అలాగా. అసలు ఈ వాటర్ ఫాల్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, వాటర్ స్ప్రింకిల్ అవుతున్నాయి. దానివల్ల ఏదో వర్షం పడినట్టు తడిచిపోయాం మేమందరం. మాకైతే అసలు ఇప్పటి వరకు బట్టలు తడవలేదు, వర్షంలో తడిచిపోయినట్టు తడిచిపోయాం మేమందరం. సో ఇక్కడ ఎంజాయ్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని మర్చిపోతాం. అసలు మనకి ఇంకా వేరే ప్రపంచమే తెలియనట్టు ఉంటుంది, ఎందుకంటే మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు కదా. నేను ఫోటో తీసుకున్న వెంటనే స్టేటస్ పెట్టుకుందామని చెప్పి చూశాను, కానీ స్టోరీ పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు, అసలు నెట్వర్కే లేదు. అది కూడా ఒక మంచి పాయింటే, లేకపోతే మొబైల్ పట్టుకునే ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఎంజాయ్ చేయలేరు సీనరీని. అచ్చు ఏమో అలిగేశాడు, అంటే నేను అచ్చుని తీసుకురాకుండా ఇందుని ఒక్కదాన్నే తీసుకొని వచ్చాను కదా, సో అలిగాడనమాట. వాళ్ళ నాన్నని తీసుకురమ్మంటేనేమో నేను తీసుకురానంటున్నాడు. అక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు చూడండి. అచ్చు అసలు కట్టిఫ్ అంటున్నాడు, నాతో మాట్లాడంటే ఇంకా. మళ్ళీ వెనక్కి వచ్చి అచ్చుని మోహన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళాను అనమాట. ఇందుని అక్కడ పెట్టేశాను బ్యాగ్ పట్టుకోమని చెప్పి. నాకైతే చాలా నచ్చేసింది కదా, మళ్ళీ వెళ్ళాను. వాళ్ళిద్దరిని పంపిస్తే సరిపోయేది, కానీ నాకు బాగా నచ్చేసరికి మళ్ళీ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో మళ్ళీ వెళ్ళి చూసుకొని వచ్చేసాను.
మీరు ఎవరైనా వెళ్తే మాత్రం నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇంతలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. అస్సలు మిస్ చేయకండి. తప్పకుండా వెళ్ళండి. ఎక్కడమైతే ఎలాగోలా ఎక్కేసాం గానీ, దిగడానికి ఆ కొండ మీద నుంచి దిగే ఆప్షన్ లేదంట. అంటే ఉంది గానీ, జారి పడిపోతున్నారంట అందరూ. సో, మళ్ళీ నా బట్టలకి మట్టయిపోతే నేను మళ్ళీ యానా కేవ్స్‌కెళ్ళాలి గదా! సో, ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి నేను ఇటువైపు కొండ మీద నుంచే దిగుదాం ఎలాగోలా, ఇటువైపు నుంచే దిగుదాం వాటర్ ఫాల్ సైడ్ నుంచి అని చెప్పి మోహన్ గారిని దింపేశాను కిందకి. తర్వాత పిల్లల్ని దింపారు గానీ, నన్ను దింపడానికే చాలా కష్టపడ్డారు. మేము బయటికెళ్ళిపోతుంటే కూడా ఇక్కడ ఇంకో చిన్న వాటర్ ఫాల్ ఉందంట. సేమ్ అదే వాటర్ ఫాల్. ఇక్కడ గూడా మళ్ళీ ఫాల్ అవుతూ ఉంటది చూడండి అని చెప్పి చెప్పారు ఇక్కడున్న వాళ్ళు. సరే చూద్దామని చెప్పొచ్చాను. చిన్నగా ఉంది కానీ అక్కడ పడుతుంది గదా! ఇందాక నేను చెప్పాను గదా! ఒక దారి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ పక్క నుంచి అనేసి. అలా వెళ్తే మనం అది చూడొచ్చంట. చాలా హైట్ నుంచి పడతదంట. ఇక్కడ ఎలా పడుతుందో సేమ్ అలాగే పడుతుందంట అంతే హైట్ నుంచి. కాకపోతే మనకి ఇంకా వెళ్ళేంత టైం లేదు. యానా కేవ్స్ గూడా కంప్లీట్ చేసేస్తే బావుంటదని చెప్పి నేనింకా అదంతా చూసుకోలేదు. రిటర్న్ వచ్చేసామనమాట. ఇంకా లంచ్ చేయాలి ఇప్పుడు చూసుకొని. మేమెళ్ళిన ప్లేసు మొత్తం అడవి అవ్వడం చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా అంటే ఎక్కడో వాటర్ పడుతున్నా కూడా మనకు చాలా క్లియర్‌గా వినిపిస్తుందనమాట. బర్డ్స్ ఆఫ్ విభూతి అని పెట్టారు కానీ నాకు ఇట్లా ఒక్కడు కూడా కనిపించలే. అదే అటేదో బర్డ్ వెళ్ళింది. ఏమేమి ఉన్నాయి కనిపించట్లేదు సార్. ఇంకా మలబార్ గ్రే హార్న్బిల్, మలబార్ బార్బెట్ అంట, మలబార్ పరాఖైట్, ఏవేవో ఉన్నాయి బర్డ్స్. ఇప్పటివరకు పేర్లు కూడా విన్నాను నేను. మేము వచ్చేసి ఇప్పుడు యానా కేవ్స్ కి వెళ్తున్నాం అని చెప్పమ్మా. జోగ్ ఫాల్స్ విభూతి ఫాల్స్ టు యానా కేవ్స్. ఇట్స్ నాట్ ఎనీథింగ్. ఇట్స్ ఏ ఎక్స్‌పీరియన్స్. అత్త వాటర్ ఫాల్స్ అండి. అత్త వాటర్ ఫాల్స్ ఏంట్రా? నువ్వు ఎక్కడ చూసారా బాబు? ఇక్కడే వాడి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా విభూది ఫాల్స్ నుంచి డైరెక్ట్‌గా యానా కేవ్స్‌కి వచ్చేసామనమాట. మాకు అక్కడ లంచ్ చేయడానికి ఎక్కడా ప్లేస్ దొరకలేదు. సో, యానా కేవ్స్‌కి వచ్చిన తర్వాత అయినా తినాలి అనుకుంటున్నాము. సో, అందుకనే ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసాము. చాలా ఆకలేస్తుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. అచ్చు పాపం బ్రెడ్ ఒక్కటే తిన్నాడు. వాడికైతే బాగా ఆకలేస్తుందంట. ఇక్కడ కూడా పార్కింగ్ చాలా పెద్దగా ఇచ్చారు. అటు ఇటు రెండు వైపులా కూడా పార్కింగ్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడైతే ఒక బస్ కూడా వచ్చింది. అది బయట పార్కింగ్‌లో ఉంది. నేను చూపించానో లేదో గుర్తులేదు కానీ ఒకసారి చూడండి. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడ ట్యాప్ వాటర్ అనేది దొరకదు. మ్యాక్సిమం ట్యాప్ వాటర్ దొరకదు. వాటర్ బాటిల్స్ దొరకవు. మాకేమైందంటే మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక బాటిలే తెచ్చుకున్నాము. అది కూడా మాకు విభూది ఫాల్స్‌కి వెళ్ళేటప్పుడే ఆ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మొత్తం తాగేసామన్నమాట. అది మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత బాటిల్ కొందామంటే మాకు అసలు ఎక్కడా దొరకలేదు. వాటర్ బాటిల్స్ అనేవి ఇక్కడ అమ్మరంట. అండ్ 5 లీటర్స్ క్యాన్ కొందామంటే అంత పట్టుకొని మోసుకుంటూ తిరగాలి కదా! సో, తిరగలేమని చెప్పి మేము అది కూడా తీసుకోలేదు. ఆ తర్వాత మాకు యానా కేవ్స్‌కి వెళ్ళేటప్పుడు ఎంత దాహం వేసిందంటే ఎక్కడ వాటర్ లేవు. ఇంకా మా అదృష్టం అనమాట. ఇక్కడ కొంచెం లూజ్ వాటర్ దొరికితే ఒక బాటిల్‌లో పట్టుకున్నాము. తినే వరకు వస్తే చాలు అనుకున్నాము. అంటే అక్కడ కూడా కొంచెమే ఇచ్చారు. మాకు ఎక్కువ ఇవ్వలేదు వాటర్. సో, ఆ కొంచెమే తినే వరకు వస్తే చాలు అనుకున్నాం. కానీ ఈలోపు మళ్ళీ బాబు కొడుకు ఇద్దరు కలిసి మొత్తం బాటిల్ ఖాళీ చేశారు. చాలా కొంచెం ఉన్నాయన్నమాట వాటర్. కానీ మేము యానా కేవ్స్ కూడా విజిట్ చేసిన తర్వాత లంచ్ చేసాము. అప్పటి వరకు పాపం అచ్చు వెయిట్ చేస్తానే ఉన్నాడు. కేవ్స్ దగ్గరికి ఎంటర్ అవగానే మనకు ఒక చిన్న కేవ్ కనిపిస్తుంది. ఇది చిన్నది చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా రెండు పెద్దవన్నమాట. ఇవి వచ్చేసి లైమ్ స్టోన్ కేవ్స్ అనమాట. సున్నపురాయ ఉంటుంది కదా, దాంతో ఏర్పడిన కేవ్స్ ఇవి. సో, దీని మీద వాటర్ పడినప్పుడు అవి కిందకి జారుతాయి కదా, వర్షం నీళ్ళు కిందకి జారినప్పుడు వైట్ కలర్లో పాలలాగా వస్తాయంట. సో, అందుకని చెప్పి విభూది ఫాల్స్కి ఆ పేరు వచ్చిందనమాట. ఇక్కడ పడిన వాటరే అక్కడికి వెళ్తాయి అనమాట. వాటర్ ఫాల్ లాగా మారి అక్కడికి వెళ్తాయి. సో, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వైట్గా సున్నంలాగా ఉంటుంది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి వీడియో. ఈ వాటరే అక్కడికి వెళ్తాయి కాబట్టి విభూది లాగా వెళ్తాయి కాబట్టి విభూది ఫాల్స్ అనే పేరు వచ్చింది. నేను ఇక్కడ మీకు ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి, మీరు పక్కా నమ్ముతారు. సేమ్ అది ఒరిజినల్ ఇమేజే. మేము తీయలేదు కానీ మా పక్కన వాళ్ళు వెళ్ళారు, అక్కడికి తీసుకొని వచ్చారు. ఈ కేవ్స్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ వాటర్ ఫాల్ స్టార్ట్ అయిన ప్లేస్ ఉంటుందంట. సో, ఈ వాటర్ అన్ని వెళ్ళి అక్కడ కలిసిన తర్వాత ఆ ప్లేస్ని వాళ్ళు ఫోటో తీసి నాకు ఇచ్చారనమాట. నేను దాన్ని మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ లోపల నుంచి పెద్దగా ఉన్న కేవ్లోకి వెళ్ళడానికి దారి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి ప్రైస్ తీసుకుంటున్నారు.
సో అది 20నో 30నో నాకు గుర్తులేదు, కానీ మోహన్ గారిని అడిగి చెప్పాలన్నమాట. ఇక్కడ అయితే కోతులు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకుని వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మెట్లకి కానీ పైన ఉన్న కొండ మీద కానీ బాగా పాకుడు పట్టేసి ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా వర్షాలు పడుతూనే ఉంటాయి, రోజులో కనీసం 2-3 సార్లు పడుతూ ఉంటాయి అన్నమాట. సో అందువలన ఇక్కడ ఎక్కువ పాకుడు పట్టేసి ఉంది, ప్రతి ఏరియాలో కూడా పాకుడు ఎక్కువ పట్టేసి ఉంది. చెప్పులు వేసుకోవచ్చమ్మా, చేత పట్టుకుని ఉంటారు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా, సున్నపు రాయ ఎలా కరిగి వాటర్ లాగా మారుతుందో. ఇందాక నేను వాటర్ చూపించాను కదా, అదే వాటర్ విభూది ఫాల్స్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇదంతా చూడండి, లోపలంతా చూడడానికి చాలా బాగుంది, కానీ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ కూడా మాకు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళది గుంటూరు అంట, కానీ బెంగళూరులో జాబ్ చేస్తున్నారంట. వీళ్ళు తెలుగు వాళ్ళే. ఇక్కడ మనం మాట్లాడుతుంటే వాయిస్ రీసౌండ్ వస్తూ ఉందన్నమాట. మనం ఒకవేళ మైక్లో మాట్లాడితే ఎలాగ పెద్దగా వినిపిస్తుందో అలాగ పెద్దగా వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పైన కేవ్కి మధ్యలో, అంటే ఒకదానికి మధ్యలో ఖాళీ ఉండి పైన రాళ్ళు ఉన్నాయి కదండి, అవి చూస్తుంటే పడిపోతాయేమో అన్నంత భయం వేస్తుంది. చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. కాకపోతే కొంచెం బ్యాడ్ స్మెల్ రావడమే నాకు అంతగా నచ్చలేదు. కొంచెం ఆ బ్యాడ్ స్మెల్ రాకపోయి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ గోడలు కూడా ఇక్కడ పట్టుకుంటే, ఆ కొండని పట్టుకుంటే కూడా జిగురుగా అంటుతుంది. పూర్తిగా తెలియదు, దారైతే ఉంది. అటు నుంచి వెళ్ళవచ్చు. చూస్తా వెళ్ళొచ్చేమో పక్కన నుంచి. నాకు ఇక్కడ ఎక్కడ అడుగు వేయాలన్నా చాలా భయం వేస్తుంది అనమాట. మంజుమల్ మూవీ చూసుంటారు కదా మీరు అందరూ, ఆ మూవీలో ఎలా పడిపోతారో అలా నేనేమైనా పడిపోతానేమోనని అదో రకమైన భయం వేసింది. కాకపోతే పిల్లలకి చెప్పాను, ఎక్కడ ఉన్నా కూడా మీరు పక్కకి వెళ్ళొద్దు, దారిలోనే నడవండి అని. ఇక్కడ కూడా ఉన్నాయి, అంటే ఆ దారి వీళ్ళు సపరేట్గా దారి వేశారు కదా, అది కాకుండా మనం పక్కకి వెళ్తే కొన్ని గుంటలు కనిపిస్తున్నాయి అనమాట. అది మాత్రం నాకు కొంచెం భయం వేసింది. ఏంటిది ఎగ్జిటా? ఇదెల్లామమ్మా వెళ్ళకూడదనే కదా వాళ్ళు అక్కడ పెట్టింది. మంజుమల్ బాటిలో లేకపోతే కూడా పడతాం అప్పుడు. ఇటు ఏముంది? జాగ్రత్తరా, ఇవి డౌన్ కున్నాయి కొంచెం. వావ్, సూపర్ ఉంది ఇది. చూడిపోమ్మా. కేవ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొకటి చిన్న కేవ్ కూడా ఉంది పక్కన, మీడియం సైజ్ది, కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. అంటే ఇప్పటికే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఎక్కడం దిగడం వలన. చూడండి అసలు ఈ ఏరియా ఎంత బాగుందో, ఈ దారి, ఈ కొండలు, ఈ చెట్లు చాలా బాగా అనిపించింది కదా. నాకైతే భలే నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు ఈ యానా కేవ్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయో తెలుసా? ఇక్కడ శివుని టెంపుల్ ఉందన్నమాట. మామూలుగా అయితే ఇప్పుడు మనం విజిట్ చేసిన పెద్ద కేవ్ ఏదైతే ఉందో దాన్ని భైరవేశ్వర శిఖరం అంటారనమాట. భైరవేశ్వర శిఖరం అంటే శివుడికి సంబంధించింది. రెండో శిఖరం ఏమో వచ్చి మోహిని శిఖరం అనమాట. అసలు ఈ యానా కేవ్స్కి ఈ పేరు ఎందుకు వచ్చింది, ఇంత ఫేమస్ ఎందుకంటే, ఒకప్పుడు శివుడు, మన పురాణాల్లో చదివే ఉంటాం కదా, ఎవరి తల మీద అయితే చేయి పెడతావో వాళ్ళు భస్మం అయిపోతారు అని ఒక భస్మాసురుడు అనే రాక్షసుడికి రాజుకో శివుడు వరం ఇస్తాడు కదా, అది ఈ ప్లేస్లోనే అనమాట. భస్మాసురుడు భస్మం అయిపోయింది ఇదే ప్లేస్లో అనేసి నేను హిస్టారికల్గా చదివినప్పుడు విన్నాను. సో అదే అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, భస్మాసురుడు భస్మం అయిపోయిన ప్లేస్ అనమాట ఇది. ఈ యానా కేవ్స్ అలా ఏర్పడ్డాయి. సో అందుకని చెప్పి ఇది చాలా ఫేమస్ అయిందనమాట. ఈ ప్లేస్ వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి కొండలు, కేవ్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. చూడండి అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో.
ఈ ట్రిప్లో నాకు ఈ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ కనిపించింది. నాకు చాలా హెల్ప్ చేసింది. నేను ఒక కొండ మీద నుంచి దిగలేకపోతుంటే కూడా దింపిందనమాట. చాలా హెల్ప్ చేసింది. ఆ తర్వాత అమ్మాయి కోసం చాలా వెతికాను. నేను అక్కడ ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకుని ఉండాల్సింది. తర్వాత బాగుండేది, మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనిపిస్తే బాగుండు అనుకుంటున్నా. మోహన్ గారు చూడండి, మమ్మల్ని వదిలేసి వచ్చేసి టీ తాగేస్తున్నారు. పిల్లాన్ని పట్టించుకునే పని లేదు అసలే. యానా కేవ్స్ ఉన్న విలేజ్ని యానా విలేజ్ అంటారనమాట. ఇది వచ్చేసి కర్ణాటక మొత్తానికి క్లీనెస్ట్ విలేజ్ అంట. చూడండి మరి, కర్ణాటకనే నీట్గా ఉంటుంది, ఇంకా యానా ఇంకెంత నీట్గా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇది వచ్చేసి మోహిని పర్వతానికి వెళ్ళే దారంట. మేమైతే వెళ్ళలేదు, చెప్పాను కదా అప్పటికే కాలు నొప్పులు. 5 అయిపోయింది టైము. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. చీకటి పడితే అడవి దారిలో వెళ్ళడం కష్టం కదా, ఇంకా అందుకని మేము వెళ్ళలేదన్నమాట. ఇది వచ్చేసి అఘనాశిని నది, చాలా పెద్దది. ఇది వచ్చి మనకి ఇందాక విభూది ఫాల్స్ చూసాం కదా, అక్కడ నుంచి వచ్చిన వాటర్ కలుస్తాయి అన్నమాట దీనిలో. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఇంత పెద్ద చెట్టు చూడది, అసలు ఇది చూడాల. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు కొట్టుకొచ్చిందో వానలకి. ఇదంతా మేము ఇందాక వెళ్ళాం కదా, ఆ అడవిలో నుంచి వచ్చే వాటర్ అనమాట. వర్షాలు పడినప్పుడు మాత్రమే ఉంటుంది. చాలా పెద్ద నదిలాగా కనిపిస్తుంది కదా. పైన మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో, కొండలు మబ్బులు. చాలా బాగుంది కదా ఈ ప్లేస్. అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఎవరైనా వస్తే కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్ని. ఇంతేనండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో చిన్న విషయం, మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. అండ్ మీరు లైక్, షేర్, కామెంట్ ఇలాంటివి చేస్తేనే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.